మాట్లాడుతుండ్రో మీరు ఏం చేస్తుండ్రో అసలు కనీసం మీకైనా అర్థమవుతుందో ఒక్కసారి దయచేసి ఆలోచించుకుంటే చాలా బాగుంటుంది. మీరే చెప్తారు కాళేశ్వరంలో 4 పిల్లలు గుంగిపోయినాయి అని ఒకసారి మీరే అంటారు. కాళేశ్వరం అద్భుతమైన కట్టడం అని మీరే అంటారు. అసలు మీకే సరిగా క్లారిటీ లేకుండా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడితే చాలా గొప్పనైనట్టు మీరే భావించుకుంటున్నారు. ఇది నిజంగా కూడా చాలా తప్పు. మీరు ప్రతిసారి మీరు మీ పార్టీ దిగజారినప్పుడు ఆంధ్ర సెంటిమెంట్ రెచ్చగొట్టడం, దాంతో పబ్బం గడుపుకోవడం గత ఎన్నో ఏళ్ల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఇక మీ పప్పులు ఉడకవు. ఎందుకంటే మీ నిజ స్వరూపం తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. మీరు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతికి పాల్పడ్డారు, ఎన్ని వేల కోట్ల దోచుకు తిన్నారో ఇలా మేం చెప్తలేం. మీ కుటుంబంలో ఆ రోజు మీ అవినీతిని కల్లారా చూసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారి కూతురు కవిత గారు చెప్తే కనీసం ఆమె మాటలకు సమాధానం చెప్పకుండా ముఖ్యమంత్రి మీద ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలిస్తే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా జీర్ణించుకోవట్లేదు. తెలంగాణ ప్రజలు నిజంగా మిమ్మల్ని తిరగబడే పరిస్థితి తొందరలోనే రాబోతుందన్న సంగతి అందరికి చాలా స్పష్టంగా కనబడుతుంది. 10 సంవత్సరాలు మీరు అధికారం ఉన్నారు. మీ హయాంలోనే దాన్ని కాళేశ్వరం అంటారో కూలేశ్వరం అంటారో మీకే తెలవాలి. కానీ ఆ ప్రాజెక్టు కట్టి దాన్ని ఏ విధంగా నిరుపయోగం ఉందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. 4 పిల్లలు కుంగిపోయినా మీరంటారు. ఆ ప్రాజెక్టే పనికిరాదు. మేడారం కానీ అన్నారం కానీ సుందిల్ల కానీ ఇది పూర్తిగా కట్టడంలోని లోపాలు ఉన్నాయి. దీనివల్ల ఆ ప్రాజెక్టులు అట్లే కంటిన్యూ చేస్తే ప్రజలందరికీ ప్రమాదకరంగా ఉంటాయని చెప్పి ఎన్డీఎస్ఏ అంత స్పష్టంగా నివేదిక ఇస్తే ఇంకా మీరు సిగ్గుపడాల్సింది పోయి బాధపడాల్సింది పోయి మేమేదో పీక్ కట్టలు కట్టినాం, చాలా అద్భుతంగా పనిచేసినామని చెప్పి మీకు మీరు సమాధానం సర్టిఫికేట్లు ఇచ్చుకోవడం కరెక్ట్ కాదు హరీష్ రావు గారు. మీరు ఆ పని చేసినందుకు తెలంగాణ ప్రజానికానికి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. దాదాపు 1,00,000 కోట్లకు పైగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మీ కమిషన్ల కక్కుర్తితోటి మీ డబ్బు యావతోటి ఇష్టమున్న రీతిలో ఆ రోజు రిటైర్డ్ ఇంజనీర్లు ఇక్కడ ప్రాజెక్టుకు వయబిలిటీ లేదు, ఇక్కడ కడితే నీళ్లు నిల్వ ఉండదని చెప్పినప్పటికీ కూడా ఎంతసేపు మీ జేబులు నింపుకోవాలి, మీ ఇల్లు నిండాలని చెప్పి కక్కుర్తి కొద్దీ ఆదర బాదర ప్రాజెక్ట్ కట్టి ఇలా తెలంగాణ సంపదనంతా మీ పంది కొక్కుల్లాగా మీరు మీ కుటుంబం అంతా దోసుకతిన్న సంగతి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. దాని మీద సమాధానం చెప్పుండ్రి, క్షమాపణ చెప్పుండ్రి. అది పోకుండా ఇంకా మేము చాలా అద్భుతంగా కట్టినాం, నీవు అసలు నువ్వే పెద్ద ఇంజనీర్ అన్నట్టు, సార్ అర్థం కావటం కంటే చాలా గొప్ప ఇంజనీర్ అన్నట్టు, గొప్ప కట్టడాలు కట్టినట్టు మీరు ఫీల్ అవ్వడం నిజంగా తెలంగాణ ప్రజలు నవ్వుకుంటారు. నువ్వు ఉట్టకముందే కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రాజెక్టులు అద్భుతంగా కట్టినాయి. నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, ఎస్ఆర్ఎస్పీ కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, అప్పర్ మానేర్ కానీ, మిడ్ మానేర్ కానీ, లోయర్ మానేర్ కానీ ఎన్నో ప్రాజెక్టులు కట్టి వరద కాలువ ఇట్లాంటి కాలువలు కట్టి ఎక్కడ కూడా అవినీతిలు చేయకుండా ఇలా ప్రాజెక్టులకు నీళ్ళు వస్తున్నాయి, రైతులు సుభిక్షంగా ఉండడంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన ప్రాజెక్టుల వల్ల ఇలా రైతాంగం ఉత్తర తెలంగాణలో సుభిక్షంగా ఉంది. ఇలా మీరు కట్టిన ఏకైక ప్రాజెక్టు వల్ల ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజలకు అపారమైన నష్టాన్ని మీరు మిగిల్చిండ్రు. ఇంకా పిచ్చి మాట్లాడు రేవంత్ రెడ్డి గారి మీద ఏదేదో మాట్లాడితే మాత్రం ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోరు, కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు, తెలంగాణ ప్రజానికం చూస్తూ ఊరుకోరు. ఇప్పటికైనా మీరు క్షమాపణ చెప్పండి. ఇలా మాకు తెలుసు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతాంగానికి ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలో మా ముఖ్యమంత్రి గారు, మా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. అతి తొందరలో తుమ్మిడిహెట్టి ద్వారా నీళ్లు గ్రావిటీ కెనాల్ ద్వారా తీసుకొచ్చి తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి ఇలా ఏ విధంగా చెప్పిండ్రో మొన్న మనం అందరం చూసినాం. అటు రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మేము ఖచ్చితంగా తెలంగాణ రైతాంగం పట్ల మా కమిట్మెంట్ ఉంది, తెలంగాణ పట్ల మా కమిట్మెంట్ ఉంది. మీ సలహాలు అవసరం లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు మీరు ఏం చేయలేకపోయారు. మళ్ళీ మాకు ఒక 3 నెలల అవకాశం ఇవ్వండి. ఇరిగేషన్ మంత్రి నేను మొత్తం పొడుస్తా చేస్తా అని చెప్పి ఏదేదో మాట్లాడుతుంది. నీ అవసరం మాకు లేదు. మాకు బ్రహ్మాండంగా పనిచేసిన మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. నీ దగ్గర
సలహాలు తీసుకునేటువంటి నీచ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. దయచేసి ఇప్పటికైనా మీరు చేసిన దానికి క్షమాపణ చెప్పండి. మా మంత్రి గారు బాగా పనిచేస్తున్నారు, మా ముఖ్యమంత్రి గారు బాగా పనిచేస్తున్నారు. చేయకూడదో తెలియదు నిజంగా. మీరు అంటారు కదా రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం తెలియదు, నాకే బాగా తెలుసు అంటే, ఎస్ నీకు తెలిసినంత అవినీతి చేయడం, నీకు తెలిసినంత ప్రాజెక్టులు రీడిజైన్ చేసి ఏ విధంగా దోచుకోవాలో మా ప్రభుత్వానికి నిజంగా తెలియదు. ఎందుకంటే రైతుల పట్ల మీకు కమిట్మెంట్ ఉంది. రైతులకు ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలి అది ఒకటి మాత్రమే తెలుసు. ఇలా నిజంగా హరీష్ రావు గారు మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే, మీకైనా పౌరుషం ఉంటే, కవిత గారు చెప్పారు కదా, నేను దాని మీద సమాధానం చెప్పు. ఎన్ని కోట్లు దోచుకొని తిన్నావో, ఎన్ని కోట్లు దోచుకొని తిన్నారో దాని మీద సమాధానం చెప్పు. తెలంగాణ ప్రజలు కొంతైనా క్షమిస్తారు. మీ పార్టీ అకౌంట్లో 1400-1500 కోట్ల డబ్బులు ఉన్నాయి కదా. తెలంగాణలో మీ వల్ల ఆ రోజు మీరు రెచ్చగొట్టడం వల్ల ఎంతోమంది విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుని వాళ్ళ కుటుంబాలకు మీ అకౌంట్లకి డబ్బులు ఇస్తే మీ పాపం కొంతైనా క్షమిస్తారు. మీరు చేసిన అరాచకాలు, అక్రమాలు మామూలు లేవు. మీరు కలలు కంటురు కదా వచ్చే మేమే అధికారంలోకి వస్తామని చెప్పి. మీరు కాళ్ళు పైకి పెట్టి తల కింద పెట్టుకున్నా ఇంకొక 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. మీరు కలలు కానడం మానుకోండి. మీరు ఏం చేసినా కూడా మీరు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని మరేదో ఒక రాక్షసానందం అవుతారు కదా. సినిమా చూసినాం ఆ మధ్యలో, స్పైడర్ సినిమాలో, మహేష్ బాబు స్పైడర్ సినిమాలో ఒక సూర్య అనే విలన్ ఉంటాడు. తెలంగాణ ప్రజలందరూ బాధల్లో ఉంటే వాడు సంతోషపడుతుంటాడు. ఇలా నిజంగా బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ప్రజలందరూ కూడా బాగా కష్టపడాలి, వీళ్ళు బాగా ఇబ్బందులకు గురి కావాలి, దాన్ని చూసి మేము నవ్వాలని ఒక దురాలోచనలో ఇటు కేటీఆర్ కానీ హరీష్ కానీ ఆ స్పైడర్ సినిమాలో విలన్ క్యారెక్టర్ ఆ సూర్య ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తున్నాడో ఇలా హరీష్ కానీ కేటీఆర్ కానీ ఆ విధంగా బిహేవ్ చేస్తుండ్రు. ఇది మంచి పద్ధతి కాదు. మీకు నిజంగా తెలంగాణ ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాలు ఎవరికి ఇవ్వలే. 14 ఏళ్ళు ఉద్యమం చేసిర్రు, 10 ఏళ్ళు అధికారం అనుభవించారు. మీకు అన్ని రకాలమైన అవకాశాలు ఇచ్చినా కూడా ఎక్కడ చూసినా తెలంగాణ ప్రజల్ని ముంచడు తప్ప ఏ ఒక్కరికి పేదోడికి ఉపయోగపడే పని మీరు 10 సంవత్సరాలు ఏ ఒక్క కార్యక్రమం చేసినా పాపన పోలేదు. ఎంతసేపు పెత్తందారులకు, వ్యాపారవేత్తలకే మీరు చేసిన పనులు ఉపయోగపడేవి తప్ప ఏ పేదోడికి ఉపయోగపడలే. ఇలా మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా, ఏ రాష్ట్రం చేయలేని విధంగా సంక్షేమ పథకాలు ఇక్కడ అమలు చేస్తుంటే ఇలా నిజంగా మీకు కడుపు రగిలిపోతుంది. ఈ పని మేము ఏం చేయలేకపోయినాం, ఇట్లా చేస్తే మేము జీవితాల్లో మళ్ళీ అధికారంలోకి రాలేమని చెప్పి ఒక అభద్రత భావంలో మీరు కొట్టుమిట్టాడుతున్నారు. ఇలా నిజంగా రేవంత్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు యావత్ దేశ ప్రజలు హర్షిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, సిలిండర్ కానీ, 500 రూపాయల సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల లోపు కరెంటు కానీ, ఉచిత కరెంటు కానీ, ఇలా రైతాంగానికి 500 రూపాయల బోనస్ ఇవ్వడం కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో, సన్న బియ్యం ఇవ్వడంలో, రేషన్ కార్డులు ఇవ్వడంలో, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడంలో ఇలా దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇక్కడ పరిపాలన చేస్తుంది. ఇలా నిజంగా వచ్చే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా గుండుసుని వచ్చిందో, పంచాయతీ ఎన్నికల్లో ఏ విధమైన ఫలితాలు వచ్చినాయో, మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధమైన ఫలితాలు వచ్చినాయో, ఇలా కంటోన్మెంట్ కానీ జూబ్లీస్లో ఏ ఫలితాలు వచ్చినాయో భవిష్యత్తులో మీకు ప్రతిపక్ష హోదా రాకుండా తెలంగాణ ప్రజలు చూస్తారు. ఇప్పటికైనా మీ వ్యవహార శైలి మార్చుకొని కాళేశ్వరం మీద మీరు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటారు. హంతకులే సంతాప సభ పెట్టినట్టుంది కాళేశ్వరం గురించి మీరు మాట్లాడితే. తస్మాత్ జాగ్రత్త. హంతకులే మర్డర్ చేసినవాడే మళ్ళీ వాడే సంతాప సభ పెట్టినట్టుంది. ఇలా బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతుంది. తక్కువ మాట్లాడి క్షమాపణ చెప్పవలసిన డిమాండ్ చేస్తున్నారు.
మేము అదే చెప్తున్నాం కదా, బీఆర్ఎస్ బీజేపీ రెండు వేరు పార్టీలు కాదు, రెండు ఒక్కతాను ముక్కలే. వాళ్ళిద్దరి మధ్య సుదీర్ఘమైన అండర్స్టాండింగ్ ఉంది. గతంలో వీళ్ళు ఇక్కడ అధికారం ఉన్నప్పుడు, ఎన్డీఏ అక్కడ అధికారం ఉన్నప్పుడు అనేక రాష్ట్రపతి ఎన్నిక కానీ, ఉపరాష్ట్రపతి ఎన్నిక కానీ, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి నల్ల చట్టాల రూపకల్పనలో ప్రతి చట్టంలో కూడా వీళ్ళు సపోర్ట్ చేసిండ్రు. వాళ్ళని కాపాడే ప్రయత్నం బీజేపీ చేస్తుందని చెప్పి మొదటి నుంచి చెప్తున్నాం. ఇలా సిబిఐకి ఇచ్చి కూడా దాదాపు 7 నెలలు అవుతున్నా కూడా కనీసం ఇంతవరకు ఒక కాలు కూడా కలపలే. 11 నెలలు అవుతుంది, ఆల్మోస్ట్ 1 ఇయర్ కూడా దగ్గరకు వస్తుంది. ఇప్పటి వరకు దాని ఒక కాగితం కూడా కలపలేదు. అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ ఉన్న అండర్స్టాండింగ్ అర్థమవుతుంది. ఇది ఒక తెలంగాణ ప్రాంతంలో కాదు, దేశవ్యాప్తంగా ఎల్లిన వర్షాభావ పరిస్థితుల వల్ల జరుగుతున్నది. ఖచ్చితంగా దానికి ఏం చేయాలో దాన్ని అన్ని చేయడానికి కూడా సిద్ధంగా ఉంది ఇప్పుడు ప్రభుత్వం. నీళ్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది ఏ విధంగా అనేది ప్రభుత్వ పెద్దలు నిర్ణయిస్తారు.